హలో ఎవ్రీవన్, ఈరోజు మనం స్వీట్ పొంగలి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ స్వీట్ పొంగల్ని మనము ఏ పూజకైనా పండగ రోజైనా ప్రసాదంగా చేసుకొని దేవుడికి పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఇది హెల్దీ కూడా అన్నమాట. ఇందులో మనం మిల్క్ అండ్ జగ్గరి బెల్లం యూస్ చేస్తాం కదండి, అందుకని చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. చూసారుగా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందుకోసం మనం ఫస్ట్ బియ్యంలో ఏదైనా పప్పు, మినపప్పు కానీ పెసరపప్పు, కందిపప్పు ఒక చిటికెడు వేసుకొని బియ్యంలో నానబెట్టుకొని ఉండాలండి ఒక హాఫ్ అన్ అవరు. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మనకి ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెలో మనకు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం మిల్క్తో అయినా చేసుకోవచ్చు. అంతగా మిల్క్ ఇష్టపడని వాళ్ళైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేశాను. ఇలా బాయిల్ అవ్వగానే అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యము అవన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. చూసారుగా, ఫస్ట్ అనేది మనం ఇలా కలుపుకుంటూ ఉంటే బియ్యం అనేది అలాగే ఉండి కొద్దిసేపటికి బాగా ఉడికిపోతుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకుంటే కొద్దిగా బియ్యం అనేది ఉడికింది. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక కొంచెం సేపటికి ఇలా మనకి గట్టి పడేస్తుంది. బియ్యం అన్నంలాగా అయిపోతుంది అన్నమాట గట్టిగా. ఇలా అయిన తర్వాత బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను పొంగలి బెల్లంతో తయారు చేస్తున్నాను కదా, అందుకని బెల్లంని పొడిగొట్టుకొని బెల్లంని యాడ్ చేసుకున్నాను. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే కంపల్సరీ అడుగంటిపోతుంది. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా, అందుకనేసి నెమ్మదిగా బెల్లం అంతా కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనకి పొంగలి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూసారుగా, ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. కలర్ అనేది చూడడానికి చాలా బాగా ఉంటుందండి. ఇందులోకి మనం ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా జారుడు కన్సిస్టెన్సీలోనే మనం దింపుకోవాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, వేడి వేడిగా కమ్మనైన బెల్లం పొంగలి అనేది మనం తయారు చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.